చెప్పురా. రే, ఇంటర్వ్యూ ఏమైంది? ఇంతకు జాబ్ వచ్చిందా లేదా? జాబా? 100 ఇంటర్వ్యూ కూడా దొబ్బింది. బాయ్. హలో, నేను అమ్మాడినరా. రే నీ అయ్యా, అది నా షర్ట్ రా. నువ్వు తొందర రూమ్కి వస్తే దాన్ని ఉతికి మళ్ళీ నేను ఐరన్ చేసుకోవాలి. రేపు నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది. రేయ్, రూమ్కే వస్తున్నా, పెట్టేయ్. బాయ్. ఛీ, దీనమ్మ జీవితం. ఇదో ఫోను, బతకడం కన్నా చావడమే మేలు. హలో, ఇదేంటి Excuse me? నిజంగా వచ్చింది మృత్యుదేవత? నేనేదో తమాషా కంటే. హలో. ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? అడ్రస్సా అండి? ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఫోన్ ఆ అమ్మాయిదే. హలో, ఛా, ఇంతలోనే మిస్ అయిపోయింది. ఛా, ఇంత కాస్ట్లీ ఫోన్ నేనెప్పుడు కొంటానో. పోనీ ఈ ఫోన్ నేనే ఉంచేసుకుంటే? ఛీ, ఏద్దావా. ఒక అందమైన అమ్మాయి ఫోన్ రా, తిరిగిచ్చేస్తే థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ. పరిచయం? ఐఎమ్ గౌతమి. ఫ్రెండ్షిప్, ప్రేమ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అయ్యో బాబోయ్, ఈ ఒక్క ఫోన్ నా లైఫ్నే మార్చబోతుందా? నా ఫోను ఉంది దరిద్రం. ఇది ఫోన్ అంటే కొత్త బిచ్చగాడికి పాత పల్లెం అన్నట్టు. ఎదవ జీవితం. త్రిషనా? ఇంత పెద్ద ఫోన్లో ఒకటే కాంటాక్టా? ఈ రోజుల్లో ఇంత పద్ధతి గల అమ్మాయా? హలో హలో, త్రిష గారు. నాకు ఈ ఫోన్ రోడ్డు మీద దొరికిందండి. మీ ఫ్రెండ్ అనుకుంటా, బహుశా. ఆమె డీటెయిల్స్ ఇస్తారా నాకు? సాపడి మచ్చి. స్టూపిడా? డీటెయిల్స్ అడిగితే స్టూపిడ్ అంటుందా? ఎంత పద్ధతి గల అమ్మాయో. అయినా ఈ ఫోన్ అవసరమైతే తనే కాల్ చేస్తుంది. ఏ కాల్ రాకపోతే ఈ కాస్ట్లీ ఫోన్ నాదే అవుతుంది. అమ్మాయే ఫోన్ చేస్తున్నట్లుంది. హలో. హలో గణేష్. గణేషా? ఇది అమ్మాయి ఫోన్ అయితే గణేష్ అంటాడేంటి? ముందు ఈ గణేష్ ఎవరో తెలుసుకుందాం. హలో, ఎవరండి? నేను జ్యువెలరీ మర్చెంట్ గోపాలకృష్ణని మాట్లాడుతున్నాను. చెప్పండి. మరేం లేదు, నువ్వు పంపించిన అమ్మాయి నెక్లెస్ ఇచ్చి 20 లక్షలు తీసుకెళ్ళింది. మిగిలిన 5 లక్షలు నువ్వు తీసుకెళ్తావని చెప్పింది. ఇప్పటి వరకు నువ్వు ఫోన్లో తప్ప పర్సనల్ గా ఎప్పుడూ కలవలేదు. నేను ఈ రోజు తర్వాత 3 నెలల వరకు సిటీలో ఉండను. అర్జెంట్ వర్క్ మీద యుఎస్ వెళ్తున్నాను. ఏంటి, ఇప్పటి వరకు గణేష్ని చూడలేదా? పైగా 5 లక్షల డబ్బు. అమ్మాయి డబ్బు, అమ్మాయి డబ్బు, అమ్మాయి డబ్బు. ఎస్, నాకు ఈ ఫోనే కావాలి. ఈ ఫోన్తో పాటు వచ్చే డబ్బు కూడా కావాలి. హలో గణేష్, లైన్లో ఉన్నావా? గోపాలకృష్ణ గారు, ఎక్కడికి రావాలో చెప్పండి, నేను వచ్చి డబ్బు తీసుకుంటాను. అయితే సాయంత్రం నీలోఫర్ కేఫ్లో కలుద్దాం. డబ్బు అక్కడికే తీసుకొస్తాను, ఓకేనా? ఓకే ఓకే. రేయ్, ఒకే ఒక ఫోన్తో నీ లైఫే చేంజ్ అయిపోతుంది. 25,000 రూపాయల ఫోన్, 5 లక్షల క్యాష్. ఇక దేనికి భయపడకు, దూసుకెళ్ళిపో.
సారీ బాస్. ఏంటి అంత ధైర్యంగా వెళ్ళినవాడు ఇలా భయపడుతూ వస్తున్నాడు అనుకుంటున్నారా? ఆ తీసుకొస్తున్నది పోలీసులు. సింపుల్గా చెప్పాలంటే ఎవరో చేసిన తప్పుకు వీడు అరెస్ట్ అయ్యాడు. మరి అసలేం జరిగిందంటారా? అసలు ఈ స్టోరీ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు, లవర్సు కాదు, క్రైమ్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరూ చేసిన ఓ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ స్టోరీ. ఫైనల్ యూ జన్. అయినా ఇంత సింపుల్గా అంత పెద్ద జ్యువెలరీ షాప్ నుంచి నెక్లెస్ కొట్టేయడం అంటే ఓ యు గ్రేట్. మరి కనిపించే గన్, కనపడని బుల్లెట్, ఈ రెండు కలిస్తేనే ఈ గౌతమి జింక. ఈ దొంగతనంతో మనం కొన్నాళ్ల పాటు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. మరి పోలీసులు? ఫర్ దట్ ఐ హావ్ యూ ప్లాన్. వాట్ ఇస్ దట్? సో వాట్ ఇస్ ద ప్లాన్ డియర్ ఇంటెలిజెంట్? ఈ ప్లాన్ లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. వాట్ ఆర్ దే? వెరీ సింపుల్. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ బక్రాని పట్టుకోవాలి. అండ్ లక్కీగా మనం బక్రాని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. మన బక్రాకి ఫోన్ పిచ్ ఉంది కాబట్టి దెన్ బిగిన్ ఏ ఫోన్ గేమ్. ముందు కొత్త సిమ్ ఒక రాంగ్ అడ్రస్ ప్రూఫ్ తో తీసుకో. ఓకే. అండ్ ఆ ఫోన్ నెంబర్ తో మనము నెక్లెస్ అమ్మేవాడికి మాత్రమే కాల్ చేద్దాం. దెన్ వెరీ సింపుల్. మన పని కంప్లీట్ అయిపోగానే మనం సెలెక్ట్ చేసుకున్న బక్రా ముందు ఈ ఫోన్ పడేద్దాం. ఏముంది, చక్కగా సిమ్ పాడేసి ఫోన్ వాడుకుంటాడు, అంతేగా? కన్నా ఫోన్ పడేసేది నువ్వు కాదమ్మా, నేను. ఐ మీన్ ద ఏంజెల్ గౌతమి. సో వాడు ఫోన్లోంచి ఆ సిమ్ తీయకుండా ఈ ఏంజెల్ ఫోన్ ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తూ ఉంటాడు. ఐఎమ్ రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ వాడు నువ్వు ఫోన్ చేసేదాకా ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి? యా, కమింగ్ టు ద పాయింట్. వాడికి ఈ ఫోన్ మాత్రమే దొరుకుతుంది. ఈ ఫోన్ లో ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు, ఒక్కటి తప్ప. ఎవరిదా నెంబర్? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? త్రిష. మరి తన నంబర్ ఉందా? 9948048573. అయినా త్రిష నెంబర్ ఎందుకు? ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ ని మనం పోలీసులకి పట్టించిన తర్వాత వాడేమో నీతో ఒక అమ్మాయి ఉందని చెప్తాడు. పట్టుబట్టాక ఆ బక్రా కూడా ఈ ఫోను ఒక అమ్మాయిది, తను పడేసుకుంటే వాడికి దొరికింది అని చెప్తాడు. అవునా? నిజమే. దీంట్లో త్రిషతో మనకొచ్చే లాభం ఏంటి? పోలీసులు ఆ ఇద్దరు చెప్పిన అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తారు. ఇంకా ఆ బక్రా కూడా నాకు ఫోన్ తిరిగిచ్చే ప్రయత్నంలో త్రిష నెంబర్ కి గ్యారెంటీగా కాల్ చేస్తాడు. అప్పుడు త్రిషతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ అవుతుంది కదా? దీనిలో ఏముంది? ఇది నేను కొత్తగా తయారు చేసిన సాఫ్ట్వేర్. మరి దీని పనేంటి? ఐ గాట్ ఇట్. ఈ సాఫ్ట్వేర్ ని మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసి త్రిష నెంబర్ కి కనెక్ట్ చేస్తే ఈ నెంబర్ కి ఎప్పుడు ఎవరు కాల్ చేసినా మనం అప్లోడ్ చేసిన వాయిసే వినపడుతుంది. సో ఆ వాయిస్ త్రిషకు వినిపిస్తుంది కదా? అలాగే పోలీసులకు కూడా. హలో గోపాలకృష్ణ గారు, బాగున్నారా? గోపాలకృష్ణ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాడు అరెస్ట్ అయ్యాడు. ఇక మిగిలింది నువ్వే. మరి మీరు? పోలీస్. సార్, నాకు ఆ ఫోన్తో కానీ ఆ గోపాలకృష్ణ గారితో కానీ ఏ సంబంధం లేదు సార్. నేను జస్ట్ కేవలం డబ్బు కాచపడే వచ్చాను సార్. డబ్బు కాసుపడి వచ్చావు. జ్యువెలరీ షాప్ లో కొట్టేసిన ₹1 కోటి నెక్లెస్ 25 లక్షలకు డీలింగ్. ఫస్ట్ సెటిల్మెంట్ 20 లక్షలు. 5 lakhs సెకండ్ సెటిల్మెంట్. అప్పుడు నువ్వు లక్కీ అవ్వచ్చు. ఇప్పుడు అన్లక్కీ. అయినా ఇక్కడ త్రిష వల్ల మనకు జరిగే హెల్ప్ ఏంటి? వెరీ సింపుల్. ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ చెప్పిన దానిలో
ఓ అమ్మాయి ఉంది. ఈ బకరా చెప్పిన కథలో కూడా ఓ అమ్మాయి ఉంటుంది. అప్పుడు ఇద్దరు నేరస్తులు చెప్పిన కథలో ఆ అమ్మాయి ఓ సెలబ్రిటీ అయితే పోలీస్ ఇంట్రాగేషన్ లో ఆ అమ్మాయి ఫేమస్ హీరోయిన్ త్రిష అని తెలుస్తుంది. ఎస్, అప్పుడు త్రిషా ప్లేస్ లో ఉన్న నేను సేఫ్, బకరా ప్లేస్ లో ఉన్న నువ్వు కూడా సేఫ్. ఎస్, ఇట్స్ ఏ గ్రేట్ ప్లాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ పోలీస్. నో నో నో, ప్లాన్ ఇంకా మొత్తం ఆపలేదు. ప్లాన్ లోని చివరి స్టెప్ ఇంకా మిగిలే ఉంది. లాస్ట్ స్టెప్, వాట్ ఇస్ దట్? జ్యువెలరీ షాప్ ఓనర్ పోలీసులకి పట్టుబడిన తర్వాత అతను చేసే ఫస్ట్ పని పోలీసులకి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. దానికి తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఈ ఫోన్ నంబర్. ఎగ్జాక్ట్లీ. సో ఆ జ్యువెలరీ కాస్ట్ 25 lakhs కి కుదిరిన తర్వాత 20 lakhs తీసుకుని 5 lakhs తర్వాత తీసుకుంటామని చెప్దాం. ఆ 5 లక్షలు తిరిగి ఇవ్వడానికి అన్నట్లు పోలీసులు ఆ సెట్ తో ఫోన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఫోన్ ఎత్తిన బకరా ఫోన్ వదులుకున్నంత ఈజీగా 5 లక్షలు వదులుకోవడానికి అస్సలు సిద్ధపడ్డు. ఎస్, నాకు ఈ ఫోనే కావాలి. ఈ ఫోన్తో పాటు వచ్చే డబ్బు కూడా కావాలి. ఒకవేళ వాడు నిజాయితీ పరుడైతే? వాడు నిజాయితీ పరుడైతే అందులోని సిమ్ పారేసి ఫోన్ వాడుకోడు. సో సిమ్ ని ట్రేస్ చేసి పోలీసులు వాణ్ణి పట్టుకుంటారు. అవకాశవాదైతే పోలీసులు వేసిన ట్రాప్ లో అతను పట్టుబడతాడు. దట్స్ ఇట్. దేనికి భయపడకూడదు, దూసుకెళ్ళిపోతే. ఫోన్ తీసుకొని ఫుల్గా బుక్ అయిపోయారా? ఏంటి, ఇంకెళ్తామా పోలీస్ స్టేషన్ కి? ఇంకా లేట్ ఏంటి, నడువు స్టేషన్ కి. సార్ నాకేం తెలియదు సార్. పదరా, స్టేషన్ తీసుకెళ్తే అన్ని నిజాలు బయటపడతాయి. సార్ ఆ ఫోన్ నాకు రోడ్డు మీద దొరికింది సార్. నాకేం తెలియదు సార్. శ్రీను, ఆ జ్యువెలరీ కేసు ఏమైంది? సార్ మీ దగ్గరికి వస్తున్నాం సార్. త్వరగా రండి మరి. హలో. సారీ గౌతమి, ఇంతకుముందు డబ్బు మన ఇద్దరిది, బట్ నౌ ఎంటైర్ మనీ ఇస్ మైన్. బై. గౌతమ్, ఐ లాస్ట్ 20 lakhs. కానీ ఇట్స్ ఓకే. 10 crores worth diamonds నా దగ్గరే ఉన్నాయి కదా. సార్ నమస్కారం సార్. సార్, ఆ జ్యువెలరీ దొంగ ఫోన్లో ఇద్దరితోనే మాట్లాడాడు సార్. ఒకటి జ్యువెలరీ కొన్నవాడితో, ఇంకొకటి త్రిష అనే అమ్మాయితో మాట్లాడాడు సార్. సార్ అది కూడా ఏదో కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడారు సార్. వాళ్ళు కోడ్ లాంగ్వేజా? నక్లెస్ హైమాతుక చికపక్క ఆమె అగునని ఇవ్వకని ఓ రవి శ్రీకృష్ణ. సార్, ఆ లాంగ్వేజ్ ని డీకోడ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం సార్. సార్, జరిగింది 11 కోట్ల క్రైమ్, దొరికింది ₹1 కోటి నెక్లెస్ మాత్రమే. సార్, ఇంకా రికవరీ కావాల్సిన ప్రాపర్టీ 10 కోట్లు ఉంది సార్. సో లెట్స్ బిగిన్ ఆపరేషన్ త్రిష. మైక్ ఆన్, కాలింగ్ కంట్రోల్ రూమ్, రెస్పాండింగ్ సార్. కంట్రోల్ రూమ్, మా క్రైమ్ టీం అరెస్ట్ చేసిన జ్యువెలరీ అక్యూజ్డ్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ప్లీజ్ అలర్ట్ ఆల్ ది స్టేషన్స్ అండ్ జోనల్ ఏరియాస్. రోజా సార్. నౌ ఐఎమ్ కమింగ్. లెట్స్ బిగిన్ ది గేమ్.